హలో టీసాట్ వ్యూయర్స్. ఈరోజు మనం వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న స్టాటిస్టిక్స్ పేపర్ని డీల్ చేద్దాం. సో మనం ఏం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. దీంట్లో ఫస్ట్ సబ్ యూనిట్ మనకి ఆరిజిన్, మీనింగ్, ఇంపార్టెన్స్ అండ్ లిమిటేషన్స్. సో మనం ఆరిజిన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లాటిన్ లాంగ్వేజ్ నుంచి స్టాటస్, ఇటాలిక్ నుండి స్టాటికా, గ్రీస్ నుండి స్టాటిక్. ఈ మూడు పదాల నుంచి మనకి స్టాటిస్టిక్స్ అనే వర్డ్ వచ్చింది. సో ఈ మూడు పదాలకి మీనింగ్ పొలిటికల్ స్టేట్. సో మనది స్టాటిస్టిక్స్ హిస్టరీ చూసుకున్నట్టయితే మనకి చంద్రగుప్త మౌర్య టైం నుంచి మనం స్టాటిస్టిక్స్ యూస్ చేస్తున్నామండి. సో అలాగే కౌటిల్య రాసిన అర్థశాస్త్రలో మనకి ఎకానమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బోత్ ఆ రెండు టాపిక్స్ని అర్థశాస్త్రంలో డీల్ చేశారండి. అలాగే అక్బర్ కాలంలో ఉన్న అబూ ఫసల్ అనే వ్యక్తి కూడా స్టాటిస్టిక్స్ని అక్బర్ అడ్మినిస్ట్రేషన్ కాలంలో యూజ్ చేశారు. అలాగే తోర్దర్మల్ అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్ ఆ టైంలో అక్బర్ కాలంలో ఆయన కూడా అక్బర్ అడ్మినిస్ట్రేషన్లో స్టాటిస్టిక్స్ని యూజ్ చేశాడండి. సో అప్పటి నుంచి వస్తున్న స్టాటిస్టిక్స్కి వివిధ రకమైన స్టాటిస్టిషియన్స్ వివిధ రకాల డెఫినేషన్స్ ఇచ్చారండి. సో అప్పటి నుంచి డెఫినేషన్స్ వస్తున్నాయి, కొంతమంది స్టాటిస్టిక్స్ దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు, మళ్ళీ అలాగే కొత్త డెఫినేషన్స్ని ఇస్తున్నారు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఫాదర్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్. సో అలాగే కింద చూడండి, డాక్టర్ ఏఎల్ బౌలీ అండ్ క్రాక్స్టన్ అండ్ కాడన్ వీళ్ళిద్దరూ రెండు డెఫినేషన్స్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట. స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ప్లేస్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్. ఇది డాక్టర్ ఏఎల్ బౌలీ గారు ఇచ్చిన డెఫినేషన్. అలాగే కింద చూసుకుంటే స్టాటిస్టిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ది సైన్స్ ఆఫ్ కలెక్షన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది న్యూమరికల్ డేటా. ఈ డెఫినేషన్ ఇచ్చింది క్రాక్స్టన్ అండ్ కౌడెన్. సో ఈ డెఫినేషన్ని మోస్ట్ ఆఫ్ ది స్టాటిస్టిషియన్స్ యాక్సెప్ట్ చేశారండి. స్టాటిస్టిక్స్ మే బి డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ ఆఫ్ కలెక్షన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది న్యూమరికల్ డేటా. సో దిస్ ఈస్ ది వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఫర్ ది స్టాటిస్టిక్స్. సో అలాగే మనకి ఏఎల్ బౌలీ గారు మనకి 3 డెఫినేషన్స్ ఇచ్చారండి. 3 డెఫినేషన్స్. సో ఇది ఒక డెఫినేషన్ అయితే, ఇంకొకటి స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ డేటా. స్టాటిస్టిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ డేటా అనే డెఫినేషన్ కూడా ఏఎల్ బౌలీ గారు ఇచ్చారు. సో ఈవెన్ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ సమ్ ఫేమస్ ఇండియన్ స్టాటిస్టిషియన్స్. సో ఫస్ట్ పిసి మహలనోబిస్. సో హీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది Indian statistics. He is the father of the Indian statistics and he also founded Indian Statistical Institute ISI, which is located Kolkata, which is a very famous statistical institute in India. సో అలాగే కింద చూసినట్టయితే ఆర్సి బోస్, పివి సుఖమటే, ఎస్ఎన్ రాయ్, సిఆర్ రావు, జేఎన్ శ్రీవాత్సవ, దీస్ ఆర్ ద సమ్ ఫేమస్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఈ పేరు మీరు గుర్తుంచుకుంటే బెటర్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అంటే మనం ప్రతిరోజు డైలీ లైఫ్లో వివిధ రకాలుగా మనం స్టాటిస్టిక్స్ని యూజ్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద సమ్ ఫ్యూ ఫీల్డ్స్ వేర్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్. సో స్టాటిస్టిక్స్ అండ్ ఇండస్ట్రీ, కామర్స్, ఎకానమిక్స్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ప్లానింగ్ అండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. సో ఇండస్ట్రీలో మనం స్టాటిస్టిక్స్ని ఎలా యూజ్ చేస్తాము? సో బేసికలీ మనకి ఇండస్ట్రీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సో ప్రొడక్షన్ ప్రాసెస్లో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇండస్ట్రీకి. సో క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ మెయింటైన్ చేస్తేనే ఇండస్ట్రీకి ప్రాఫిట్స్ వస్తాయి, జనాలు వాళ్ళ గూడ్స్ని పర్చేస్ చేసుకుంటారు. సో ఈ క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ని మనం కంట్రోల్ చార్ట్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి క్వాలిటీ ఆఫ్ ది గూడ్స్ని మనం మేనేజ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటామండి. సో అలాగే స్టాటిస్టిక్స్ అండ్ కామర్స్. సో ఇలాగే కామర్స్ ఫీల్డ్కి వస్తుంటే మనకి ఇన్వెంటరీ అండ్ లాజిస్టిక్స్, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కామర్స్. సో ఇన్వెంటరీ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్లో ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్, ఇన్వెంటరీ కాన్సెప్ట్ అనేది ఉంది. సో దట్ ఈస్ వైడ్లీ అప్లికేబుల్
ఇన్ ద కామర్స్ ఫీల్డ్స్. అలాగే లాజిస్టిక్స్లో మనకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక గుడ్ ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్ పర్చేస్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే వివిధ హబ్స్ దాటేసి వెళ్ళాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక హబ్ ఢిల్లీలో ఉంది, ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూర్చొని ఆర్డర్ చేస్తే అది వివిధ రకాల గోడౌన్స్కి వెళ్ళి లాస్ట్కి మన చేతికి వస్తుంది. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వివిధ రకాల గూడ్స్ ఒక పర్సన్కి రీచ్ అవ్వాలి. సో దాంట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మినిమం చేసుకోవాలి. ద టైమ్ ఆఫ్ ది గూడ్స్ రిసీవింగ్ టైంని మనం రెడ్యూస్ చేసుకోవాలి. సో దానికి మనం ట్రాన్స్పోర్టేషన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం కామర్స్లో. సో అలాగే ఎకానమిక్స్లో మనం టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ విచ్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎకానమిక్స్ ఫీల్డ్. సో టైమ్ సిరీస్ అనాలిసిస్ అంటే ఏంటి? సో మనకి ప్రీవియస్ ఉన్న డేటాని చూసుకొని ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేసుకోవడం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఇన్ ద ఎకానమిక్స్. సో ఏదైనా ఒక కంపెనీకి వాళ్ళ పాస్ట్ వాల్యూస్ తీసుకొని ఆ డేటాని అనలైజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ వాల్యూస్ ప్రెడిక్ట్ చేసుకుంటారు. సో మనకి ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ దాంట్లో చాలా యూజ్ అవుతుంది. సో అలాగే ఇండెక్స్ నెంబర్ అనేది కూడా ఎకనామిక్స్లో వైడ్లీ యూజ్డ్ టాపిక్ విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది స్టాటిస్టిక్స్. సో అలాగే నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఎలా యూజ్ చేస్తారు స్టాటిస్టిక్స్? సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక 2 ఎకరాలు పొలం తీసుకొని దాంట్లో పొలం పండిస్తున్నారు. సో రెండింటికి ఒకటే జబ్బు వచ్చింది, మార్కెట్లో 2 మందులు ఉన్నాయి. సో మీరు ఒక ఎకరానికి ఒక మందు కొడతారు, ఇంకో ఎకరానికి ఇంకో మందు కొడతారు. సో ఇప్పుడు ఏ మందు బాగా పనిచేస్తుంది? సపోజ్ ఫీల్డ్ ఏ, ఫీల్డ్ బి, ఏ కొట్టిన మందు బాగా పనిచేస్తున్నా, బి కొట్టిన మందు బాగా పనిచేస్తున్నా. సో ఇట్లాంటి ఎనాలిసిస్ అన్ని స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. సో వన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ వీ యూజ్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ ANOVA, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. సో అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం స్టాటిస్టిక్స్ ఎలా యూజ్ చేస్తాం? సపోజ్ ఒక పర్సన్ మనకి ఎగ్జామ్ రాశాడు, అతని మార్క్స్ని అనలైజ్ చేయడం, అతను ఏ టాపిక్లో వీక్గా ఉన్నాడు, ఎంత టైం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి తీసుకున్నాడు. సో ఈ అనాలిసిస్ అంతా మనం ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ చేస్తాం. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎవ్రీ ఇయర్ ఎంత స్టూడెంట్స్ ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు రిసోర్సెస్ మెయింటైన్ చేసుకోవడం. సో ఇదంతా మనకి ఎడ్యుకేషన్ సెక్టర్స్లో స్టాటిస్టిక్స్ని యూజ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటారు. సో అలాగే ప్లానింగ్ కిందకి వస్తే మనం ఎటువంటి పని చేయాలన్నా కానీ ప్లానింగ్ కంపల్సరీ. సో ఆ ప్లాన్ సక్సెస్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్, వీ హ్యావ్ టు అనలైజ్ ద ప్లానింగ్. సో ప్లానింగ్ అంతా స్టాటిస్టికల్ మెథడ్స్ యూస్ చేసి అనలైజ్ చేసి మనం ఆ ప్లాన్ని తక్కువ టైంలో అయిపోయేలాగా చూసుకుంటామండి. సో అలాగే మనకి ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఉంది. సో ఈ ప్లానింగ్ కమిషన్ కూడా మనకి స్టాటిస్టిక్స్ని యూజ్ చేసుకొని ఆ ప్లానింగ్ కమిషన్ ఎజెండాస్ కానీ ఇవన్నీ డిసైడ్ చేసుకుంటారు. అలాగే మెడిసిన్ ఫీల్డ్కి వచ్చేస్తే స్టాటిస్టిక్స్ అండ్ మెడిసిన్. సో మనకి మెడిసిన్ ఫీల్డ్కి వచ్చేస్తే సపోజ్ లెట్ us టేక్ డ్రగ్ ఏ అండ్ డ్రగ్ బి, 2 డ్రగ్స్ ఉన్నాయండి, డ్రగ్ ఏ, డ్రగ్ బి. సో ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్కి ఫీవర్ వచ్చింది, మనం డ్రగ్ ఏ, డ్రగ్ బి 2 అతని మీద అప్లై చేస్తాం. సో ఇప్పుడు డ్రగ్ ఏ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా పర్సన్ మీద ఫీవర్ తగ్గడానికి, డ్రగ్ బి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా ఆ పర్సన్ మీద ఫీవర్ తగ్గడానికి అనేది అనాలిసిస్ చేస్తాం. సో ఇట్లాంటి అనాలిసిస్ అంతా మనం మెడిసిన్ ఫీల్డ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నౌ limitations. So as every subject has the limitations, statistics also has some limitations. So the first limitation is we cannot study the qualitative phenomena. So what do you mean by this qualitative phenomena? So ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా డేటా, నెంబర్స్ ఇవన్నీ ఉంటే మనం అనాలిసిస్ కానీ అవన్నీ మనం చేసుకోవచ్చు. కానీ క్వాలిటేటివ్ డేటా అంటే లైక్ బ్యూటీ, హానెస్టీ, సో ఇవన్నీ మనం మెజర్ చేయలేము. ఇంటెలిజెన్స్, సో ఇవన్నీ మనం ఏంటంటే మనం మెజర్ చేయలేము. ఆల్దో దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్. అండ్ స్టాటిస్టిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది యాట్రిబ్యూట్స్ అని. సో వీ విల్ ఇండైరెక్ట్లీ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటేటివ్ డేటా. సో వీ విల్ ఇండైరెక్ట్లీ డీల్, వీ కెనాట్ డైరెక్ట్లీ డీల్ దిస్ qualitative data, we will deal indirectly this qualitative data. Now, it does not study
ఇండివిజువల్స్. సపోజ్ ఒక డేటా ఉంది, ఆ డేటాలో మనకి ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూ, ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూని ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయం ఆ వాల్యూ మీద. సో స్టాటిస్టిక్స్ అనేది అన్ని వాల్యూస్ని కంబైన్ చేసి మాత్రమే అనాలిసిస్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ ఉన్నాడు, సో క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్లో ఒక పర్సన్ మెరిట్ క్యాండిడేట్ ఉన్నాడు, 100% వచ్చింది. సో స్టాటిస్టిక్స్ని బేసిస్ ఒక పర్సన్కి 100 వచ్చింది కదా అని చెప్పి క్లాస్ మొత్తం యావరేజ్ 100% అని చెప్పలేము మనం. సో మనం అందుకని ఒక ఇండివిజువల్ మీద డిసైడ్ చేసుకొని మనం అనాలిసిస్ చేయం. వీ హ్యావ్ టు కన్సిడర్ ద హోల్ క్లాస్ మార్క్స్. ఆ క్లాస్ అందరి మార్క్స్ని కన్సిడర్ చేసి మాత్రమే మనం అనాలిసిస్ చేయగలుగుతాం. సో ఇది చెప్పొచ్చేది ఏంటంటే ఒక పర్సనల్ వాల్యూ మీద కానీ ఒక సింగిల్ డేటా మీద కానీ స్టాటిస్టిక్స్ అనాలిసిస్ చేయకూడదు కూడా. అండ్ నెక్స్ట్, లాస్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్. సో యాజ్ యూ నో, ఇన్ ద ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ మనకి వేరియస్ లాస్ ఉంటాయి. సో ఫిజిక్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, గ్రావిటేషనల్ లా. సో గ్రావిటేషన్ అనేది మనకి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, అది ఎక్కడికి పోయినా కానీ అది అలాగే ఉంటుంది. కానీ స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి లాస్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్. ఇట్ వేరీ. నౌ నెక్స్ట్, స్టాటిస్టికల్ మెథడ్స్ మే బీ మిస్యూజ్డ్. సో కింగ్ అనే అతను ఒక మంచి డెఫినేషన్ ఇచ్చాడండి. సో ఏంటంటే స్టాటిస్టిక్స్ ఆర్ లైక్ శాండ్ విచ్ వీ మే క్రియేట్ గుడ్ ఆర్ అన్ ఈవిల్. సో దట్స్ వెరీ గుడ్ డెఫినేషన్. అతని ఇంటెన్షన్ ఏంటంటే స్టాటిస్టిక్స్ మెథడ్స్ తోని మనం మంచి అయినా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్, ఒక కంపెనీలో ఒక ఎనలిస్ట్ని హైర్ చేసుకున్నారు. సో ఎనలిస్ట్ తన ఆ కంపెనీలో ఉన్న డేటాని అదంతా కన్సిడర్ చేసి అనాలిసిస్ చేసి ఒక కంపెనీకి ఎటువంటి విధంగా చేస్తే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనే దాని గురించి అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఆ ఎనలిస్ట్ క్యాపబిలిటీ లేదనుకోండి, దానికి అంతర్ క్యాపబిలిటీ, సో ఏమవుతుంది? సో దానివల్ల అనాలిసిస్ రాంగ్గా చేస్తాడు, ఆ రిపోర్ట్స్ రాంగ్గా ప్రిపేర్ చేస్తాడు. దానివల్ల ఏంటంటే కంపెనీకి హ్యూజ్ లాస్ ఉంది. సో ఇటువంటి మిస్యూజ్ చేయకుండా మనం కరెక్ట్ ప్రొఫెషనల్గా స్టాటిస్టిక్స్ యూస్ చేస్తే వీ కెన్ డూ వండర్స్. సో నెక్స్ట్ పాయింట్, it is only a method to study the problem. సో స్టాటిస్టిక్స్ని మీరు కన్సిడర్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఓన్లీ ఏ మెథడ్ టు స్టడీ ద ప్రాబ్లమ్. వీ కెనాట్ గివ్ ఏ డైరెక్ట్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్. సపోజ్ ఇందాక మనం చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ అండ్ ఇండస్ట్రీ టాపిక్స్లో చూసుకున్నట్టయితే కంట్రోల్ చార్ట్స్ అనేది తీసుకుంటామండి. సో ఇందులో మనం ఏం చేస్తాం, క్వాలిటీ అనే ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మనం డీల్ చేస్తూ ఉంటాము. సో ఆ ప్రోడక్ట్ క్వాలిటీ మాత్రమే మనం డీల్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఇన్ కేస్ క్వాలిటీ లేదనుకోండి, దాని తర్వాత ఏం చేయాలి ఏంటని స్టాటిస్టిక్స్ చెప్పదు, అది మన చేతిలో ఉంటుంది. సో అదే నేను చెప్పొచ్చు ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ మెథడ్ టు స్టడీ ద ప్రాబ్లమ్. ఆ క్వాలిటీ అనేది మాత్రం స్టడీ చేయగలుగుతాం, దాని తర్వాత క్వాలిటీ లేకపోతే ఏం చేయాలి అనే దాని గురించి మాత్రం స్టాటిస్టిక్స్ చెప్పదు, అది మన ఓన్ డిసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, సో మన ఇండియన్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ కిందకి వస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది సపరేట్ మినిస్ట్రీ ఉంది. దాని కింద మనకి 2 వింగ్స్ ఉంటాయండి, స్టాటిస్టిక్స్ వింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వింగ్. సో స్టాటిస్టిక్స్ వింగ్ని మనం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని అంటారు, అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కింద మనకి 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. సో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ CSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ NSSO అని పిలుస్తారు. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1951 అండ్ దిస్ NSSO ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1950. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ డీల్ చేస్తుంది, ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఏం డీల్ చేస్తుంది? సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మేజర్గా సోషల్ స్టాటిస్టిక్స్, ఎకనామికల్ స్టాటిస్టిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది ద ఓవరాల్ ఇండియన్ సర్వేస్ అండ్ వాటి లొకాలిటీ సర్వేస్ కానీ ఎటువంటి సర్వే అయినా కానీ నేషనల్ శాంపుల్ సర్వేనే డీల్ చేస్తుంది. అదర్ దాన్ ద ఎకనామికల్ స్టాటిస్టిక్స్ కానీ సోషల్ స్టాటిస్టిక్స్ కానీ వేరే డిపార్ట్మెంట్స్ మొత్తం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డీల్ చేస్తూ ఉంటుంది. సో ద ఫార్మేషన్ ఇయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోండి. CSO is formed in 1951, NSSO is formed in 1950. So these are few examples, questions which he may ask in the examinations.
See, the first definition is given. A knowledge of statistics is like a knowledge of foreign language or of algebra. It may prove of use at any item under any circumstances. So చూడండి, this is also given by A.L. Bowley. సో చెప్పాను 3 డెఫినేషన్స్ ఇచ్చాడని, అక్కడ నుండి చెప్పాను, ఇది ఒక డెఫినేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో గివెన్ బై బౌలీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆరిజిన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కెన్ బి ట్రేస్డ్ టు. సో ఆల్రెడీ చెప్పాను, ద ఆరిజిన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మనకి స్టేట్. సో మనకి ఎప్పటి నుంచో అడ్మినిస్ట్రేషన్ లెవెల్ నుంచి మనకి స్టాటిస్టిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచే మనం స్టాటిస్టిక్స్ ఆరిజిన్స్ తీసుకుంటాం. ఏ కామర్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఏ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఏ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్లో కానీ మనకి స్టాటిస్టిక్స్ ఫస్ట్ యూజ్ చేయలేదు. ఇట్ ఈస్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఆఫ్ ఇండియా. పూర్వకాలంలోనే యూజ్ చేశారు. కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఇక్కడ చూస్తే మన కలెక్షన్ ఆఫ్ డేటాలో ఫస్ట్ డేటా యొక్క నేచర్ ఏంటి, అసలు డేటా ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. సో ఫస్ట్ నేచర్ ఆఫ్ డేటా ఈజ్ టైమ్ సిరీస్ డేటా, సెకండ్ ఈజ్ స్పాషియల్ డేటా అండ్ స్పాషియో టెంపోరల్ డేటా. సో టైమ్ సిరీస్ డేటా అనేది మనకు మేజర్గా ఎలా ఉంటుందంటే, ఒక ఇయర్ ఉంటుంది అండ్ ద కరస్పాండింగ్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఇట్ మే బి ఎనీథింగ్. సపోజ్ ఇప్పుడు మనకు 2010లో ఒక కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక 2000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు 2010 ఇయర్లో. సో అలాగే 2011 ఇయర్లో 2500 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఇన్ ద సేమ్ వే 2012 ఇయర్లో 2000 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఇట్లాంటి రకమైన డేటా ఎక్కడంటే మనకి ఇయర్ అండ్ ద వాల్యూ కరస్పాండింగ్ టు దట్ ఇయర్. సో ఇట్లాంటి డేటాని మనం టైమ్ సిరీస్ డేటా అని అంటాం. స్పాషియల్ డేటా అంటే ఏంటంటే, దిస్ డేటా ఈజ్ లింక్డ్ విత్ జియోగ్రఫికల్ లొకేషన్. సపోజ్ ఇప్పుడు ఒక ప్లేస్ తీసుకోండి, ఆ ప్లేస్ అండ్ కరస్పాండింగ్ ఎనీ వాల్యూ ఆఫ్ దట్ ప్లేస్. సపోజ్ ఇప్పుడు మనకు హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో లెట్ us సపోజ్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ 1200 అజ్యూమ్ చేసుకుందాము. నెక్స్ట్ నల్గొండలో ఎన్ని కాలేజెస్, లెట్ us అజ్యూమ్ 950. సో దిస్ కైండ్ ఆఫ్ డేటా, స్పాషియల్ డేటా అంటే ఒక జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ కరస్పాండింగ్ వాల్యూ ఫర్ దట్ జియోగ్రఫికల్ లొకేషన్. ఇది వచ్చేసి సిటీ అనే టైటిల్ ఉంటుంది. సిటీ ఇస్ నథింగ్ బట్ ప్లేస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. సో దిస్ కైండ్ ఆఫ్ డేటాని మనం స్పాషియల్ డేటా అని అంటాము. నెక్స్ట్ స్పాషియో టెంపోరల్ డేటా ఏంటంటే, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటా అండ్ స్పాషియల్ డేటా. సో ఇందాక మనం అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఇయర్ అండ్ ప్లేస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ colleges. In the year 2010 హైదరాబాద్ ప్లేస్ అజ్యూమ్ చేసుకోండి. హైదరాబాద్లో 2010లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, లెట్ us అజ్యూమ్ 11. ఇట్ ఈస్ 1100. ఇన్ ద సేమ్ వే 2011లో నల్గొండ తీసుకోండి. నల్గొండలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ టైంలో, స్పాషియో టెంపోరల్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ డేటా ఈజ్ స్పాషియో టెంపోరల్ డేటా. దిస్ స్పాషియో టెంపోరల్ డేటా ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటా అండ్ స్పాషియల్ డేటా. సి లెట్స్ కన్సిడర్ ఎగ్జాంపుల్ ఇయర్, ప్లేస్ అండ్ కన్సిడర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్. In the year 2010, హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఆ టైంలో, 1100. లెట్స్ అజ్యూమ్ ద 1100. ఇన్ ద సేమ్ ఇయర్ 2010, లెట్ us కన్సిడర్ నల్గొండ సిటీ. In the same year 2010, in the Nalgonda city, assume there are 850 number of colleges. Now consider the next year 2011. 2007 in the same way Hyderabad. 2011 Hyderabad, Nalgonda. So ఇప్పుడు ఈ 2011 హైదరాబాద్లో ఉన్న కాలేజ్ నెంబర్ లెట్ us consider 1200 and consider it as 900.
సో ఈ డేటాలో మనం దేని లింక్ చేస్తున్నాము, ఇయర్, వీఆర్ లింకింగ్ ఇట్ విత్ ప్లేస్ అండ్ వీఆర్ లింకింగ్ విత్ సమ్ డేటా వాల్యూ. వీఆర్ లింకింగ్ ఇట్ విత్ సమ్ data value. So this kind of data is nothing but spatio-temporal data, categories of data. So this is the nature of the data, and now we are seeing the categories of data. So okay, first let me make you clear about the data and information. So what is the data and what is the information? What is the difference between data and the information? So many students often confuse with this term. Data and information and now data is nothing but a specific value. Data is nothing but a specific value. Information is nothing but whatever the thing this value is representing. Whatever the thing the value is representing. Now let us consider some data value 80%. So this 80% is nothing but just a data. It is a value, it is a data. Now if I add a sentence to that 80%, now let us consider, okay, the average class percentage is 80%. Now average class percentage is 80%. Now ఆ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. కానీ 80% అనేది మాత్రం జస్ట్ ఓన్లీ 80% అనేది మాత్రం అది డేటానే. కానీ ఇఫ్ యూ యాడ్ ఏ సెంటెన్స్ టు దట్, ద క్లాస్ యావరేజ్ ఈజ్ 80%, అది మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఈజ్ ఇట్ ద డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్ బోత్ ఆర్ డిఫరెంట్. డేటా ఇస్ నథింగ్ బట్ ఎ స్పెసిఫిక్ వాల్యూ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఈజ్ రిప్రజెంటింగ్. వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ వాల్యూ ఈజ్ రిప్రజెంటింగ్. ఓకే, నౌ విల్ గో విత్ ద categories of data. So categories of data లో మనకి 2 categories ఉన్నాయండి, the primary data and the secondary data. So first primary data అంటే ఏంటి? So primary data is nothing but the value which we are directly getting from the informants. The value which we are directly getting from the informants. See, listen, ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నాడు. సో హీఈస్ ఇంటర్వ్యూయింగ్ వన్ పర్సన్. సో హీ విల్ ఆస్క్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్. To the person, and this person will directly answer to the anchor or whoever it is, the interviewer, whoever it is. Now ఇప్పుడు ఈ పర్సన్ చెప్పే డేటా మొత్తం ఈ యాంకర్ ఆర్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు, ఇంటర్వ్యూయర్, సో వీళ్ళు ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఈ పర్సన్ వాళ్ళకి డైరెక్ట్గా ప్రైమరీ డేటా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ యాంకర్ ఆర్ ఇంటర్వ్యూయర్ పర్సన్ నుంచి డైరెక్ట్గా డేటాను అబ్టైన్ చేస్తున్నారు. డైరెక్ట్గా డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అ ప్రైమరీ డేటా. నా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూయర్ కానీ యాంకర్ కానీ, సో వీళ్ళ డేటాని ప్రాసెస్ చేసి ప్రింట్ చేసి మ్యాగజైన్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ వీటిలో ప్రింట్ చేస్తారు. వీటిలో ప్రింట్ చేసి అగైన్ వీఆర్ రీడింగ్. నార్మల్ పర్సన్స్ ఆర్ రీడింగ్ దట్ మ్యాగజైన్స్ ఆర్ న్యూస్ పేపర్స్. సో ఇదేమవుతుంది, హియర్ వీఆర్ గెటింగ్ సెకండరీ డేటా. సెకండరీ డేటా. ఆ పర్సన్ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఆబ్టైన్ చేస్తే ఆర్ డేటా ఆబ్టైన్ చేస్తే దట్ ఈస్ అ ప్రైమరీ డేటా. అదే ప్రైమరీ డేటాని అనలైజ్ చేసి ప్రింట్ చేసి వేరే మ్యాగజైన్లో కానీ వేరే న్యూస్ పేపర్లో కానీ ప్రింట్ చేశాక మనం దాన్ని చదివితే దట్ విల్ బికమ్ ద సెకండరీ డేటా. ప్రైమరీ డేటా కలెక్ట్ చేయడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు సపోజ్ ఒక క్రికెటర్ని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఆ క్రికెట్ ఏంటంటే తను చేసిన స్కోర్ కానీ, తన హైయెస్ట్ స్కోర్స్ కానీ, తన ఆడిన మ్యాచెస్ కానీ, తన అగ్రిగేట్ కానీ మొత్తం డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఇచ్చేస్తాడు. సో ఆ ఇంటర్వ్యూ ఏంటి, ఏ స్పోర్ట్స్ మ్యాగజైన్లోనో ఏ స్పోర్ట్స్ కాలంలోనో ఆ న్యూస్ మొత్తం ప్రింట్ చేస్తాడు. ఆ ప్రింట్ చేసిన దాన్ని మనం చదువుతున్నాం. సో దట్ విల్ బికమ్ అవర్ సెకండరీ డేటా. అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది ఆ ఇంటర్వ్యూయర్కి కానీ ఆ యాంకర్కి కానీ ప్రైమరీ డేటా వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇండైరెక్ట్ వేలో ప్రైమరీ డేటా ఆబ్టైన్ చేసుకోవచ్చు. ఎలా? నాట్
డైరెక్ట్లీ కాంటాక్టింగ్ ద పర్సన్ ఫేస్ టు ఫేస్, మనం ఫోన్ కాల్స్లో కానీ ఈమెయిల్స్లో కానీ లేకుంటే లెటర్స్లో కానీ వీ కెన్ గెట్ ద ప్రైమరీ డేటా. ఇప్పుడు నేను ఒక ఫోన్ కాల్ చేశాను, ఫోన్ కాల్ చేసి ఒక పర్సన్కి ఓకే నాకు ఇట్లాంటి నాకు ఈ డేటా కావాలి, నేను మీకు క్వశ్చన్స్ చేస్తున్నాను, మీరు ఆన్సర్స్ చేయండి. సో దట్ ఈస్ ఇండైరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ద ప్రైమరీ డేటా. ఇండైరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ ద ప్రైమరీ డేటా. ఇన్ ద సేమ్ వే నేను ఒక లెటర్లో కొన్ని క్వశ్చన్స్ ప్రింట్ చేసి కన్సర్న్ పర్సన్ పంపిస్తాను. సో ఆ కన్సర్న్ పర్సన్ ఏం చేస్తారంటే ఆ లెటర్లో ఉన్న క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్స్ చేసి మళ్ళీ ఆ లెటర్ మళ్ళీ నాకు పంపిస్తాడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ గెటింగ్ ద ప్రైమరీ డేటా. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ గెటింగ్ ద ప్రైమరీ డేటా. ఇన్ ద సేమ్ వే మన ఈమెయిల్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసి ఆ క్వశ్చన్స్ నేను అతనికి మెయిల్ చేస్తాను. సో తనే కన్సర్న్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ కన్సర్న్ పర్సన్ ఆ ఈమెయిల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఫిల్అప్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ మెయిల్ చేస్తాడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ గెటింగ్ ద ప్రైమరీ డేటా. సెకండరీ డేటా వచ్చేసి వీ కెన్ ఆబ్టైన్ ది సెకండరీ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. Can obtain this secondary data from the various sources. The first major source is newspapers or magazines, or the second is reports from the government sectors. So like this we have a lot many conversations. సో ఇట్లా మనకి చాలా వేస్లో మన సెకండరీ డేటాని ఆప్టైన్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ అని నథింగ్ బట్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. సో వాళ్ళు ఇంటర్వ్యూయర్ ఆర్ యాంకర్ వెళ్ళి డేటాను కలెక్ట్ చేసుకుని వచ్చి దాన్ని న్యూస్ పేపర్లో మ్యాగజైన్స్లో వేస్తారు, దాన్ని మన సెకండరీ డేటా అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఎలా సెకండరీ డేటా అవుతుంది? సపోజ్ సెన్సెస్ చూడండి, సెన్సెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ డేటాను కలెక్ట్ చేస్తాడు. ఆ డేటాను కలెక్ట్ చేసుకున్నాక ఆ సెన్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి రిపోర్ట్స్ని వెబ్సైట్స్లో పెడతారు రిపోర్ట్స్ని. సో ఆ రిపోర్ట్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం వెబ్సైట్లో కానీ చూసినట్టయితే అది మనకి సెకండరీ డేటా అవుతుంది. బికాస్ మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, ఆల్రెడీ సెన్సెస్ వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి దాని రిపోర్ట్స్ మన వెబ్సైట్లో పెడితే అలా చూస్తున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెకండరీ డేటా. ఇంకోటి కన్వర్జేషన్స్. సో కన్వర్జేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత డేటా ఉంది. సో దాన్ని ఇప్పుడు నేను ఆ పర్సన్తో మాట్లాడి ఆ డేటాను మళ్ళీ నేను తెలుసుకుంటాను. అదేమవుతుంది, ఒక పర్సన్ నుంచి కాకుండా నేను వేరే అతని దగ్గర నుంచి నేను డేటాని తీసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, కన్వర్జేషన్స్ వల్ల నాకు సెకండరీ డేటా వస్తుంది. డైరెక్ట్గా కన్సర్న్ పర్సన్ మీట్ అవ్వట్లేదు, డైరెక్ట్గా నేను కన్సర్న్ పర్సన్ మీట్ అవ్వట్లేదు, ఆ కన్సర్న్ పర్సన్ గురించి తెలిసిన ఒక అతనే నేను మీట్ అయ్యి డేటా తెచ్చుకుంటున్నాను. సో దిస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సెకండరీ డేటా. మనకి ఇక చూసినట్టయితే షెడ్యూల్ అండ్ క్వశ్చనర్. సో దిస్ ఇస్ వెరీ టూ ఇంపార్టెంట్ ways of getting the primary data. Schedule and questionnaire is very important type or ways are getting the primary data. Schedule ante enti, questionnaire ante enti, how they will process, asalu what procedure enti. First questionnaire చూసుకున్నట్టయితే మనకి questionnaire లో there will be a list of questions. There will be a list of questions. ఈ క్వశ్చన్స్ని మనం either we make a post or we make a mail to the concerned person. There will be a list of questions and in that list of questions we either post or mail the concerned person. ఆ కన్సర్న్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ పోస్ట్ని రిసీవ్ చేసుకున్నాక ఆ పోస్ట్ ఆ లెటర్ ఆర్ వాట్ ఆర్ ద పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదివి వాటికి ఆన్సర్ చేసి మళ్ళీ రిటర్న్ పోస్ట్ చేస్తాడు. So that is one type of getting the primary data. So that comes under a questionnaire. Now mail lo kuda some list of questions he will put. A list of questions ni malli answer chesi malli maniki mail ni return chestar. That is also one type of getting the primary data. Now schedule lo manaki enumerators ane vallu untarandi. So who are these enumerators? So ee schedule is nothing but again a list of questions. సో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎన్యూమరేటర్స్ తీసుకెళ్ళి ఆ కన్సర్న్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడుగుతారండి. అన్లైక్ ఇన్ క్వశ్చనేర్
ఈ స్కెడ్యూల్లో మాత్రం ఎన్యూమరేటర్స్ ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకెళ్ళి ఆ కన్సర్న్ పర్సన్స్తోని ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడిగి సొల్యూషన్స్ ఆర్ ఆన్సర్స్ వాళ్ళు ఎన్యూమరేటర్సే నోట్ చేసుకుంటారు. సో కానీ ఇక్కడ క్వశ్చనైర్లో వచ్చేసి ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం పోస్ట్ కానీ మెయిల్ కానీ చేస్తే వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. కానీ స్కెడ్యూల్లో మాత్రం ఆ ఎన్యూమరేటర్ ఆ కన్సర్న్ పర్సన్ ఎన్యూమరేటర్ ఆ కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ చేసి దాని తర్వాత డేటాను తెచ్చుకుంటాడు. సో ఇక్కడ మనకి ఆ కన్సర్న్ పర్సన్ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఏ కన్సర్న్ పర్సన్ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. తను ఎడ్యుకేటెడ్ కాదనుకోండి, ఆ పోస్ట్ కానీ మెయిల్ కానీ పెట్టి కూడా వేస్ట్. తను రిప్లై చేయలేడు, మెయిల్కి రిప్లై చేయలేడు, పోస్ట్ ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేయలేడు. కానీ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదండి. ఎడ్యుకేషన్ లేకపోయినా మనకి ఇక్కడ ఓకే స్కెడ్యూల్లో, బికాస్ ఎన్యూమరేటర్ ఉంటాడు కదా, ఎన్యూమరేటర్ డైరెక్ట్గా వీళ్ళని పర్సన్స్ని ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ చేస్తాడు. ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ చేసి ఆన్సర్స్ అతనే నోట్ చేసుకుంటాడు, ఎన్యూమరేటర్ నోట్ చేసుకుంటాడు. సో వీళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ వచ్చినా రాకపోయినా మనకి అంత ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, ఇది చాలా లెంతీ ప్రొసీజర్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. చాలా లెంత్ ప్రొసీజర్ అండ్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ మనకి ఏంటంటే వెరీ లెస్ ఎక్స్పెన్సివ్. ఎందుకు ఇక్కడ లెస్ ఎక్స్పెన్సివ్? పోస్ట్ ఆర్ మెయిల్కి మనకు అసలు ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు. మెయిల్ అయితే ఫ్రీగా పంపించవచ్చు, పోస్ట్ అయితే విచ్ ఈస్ వెరీ లో కాస్ట్. కానీ ఇక్కడ మనకి ఎన్యూమరేటర్స్, ఇక్కడ స్పెసిఫిక్గా ఎన్యూమరేటర్ ఆ స్కెడ్యూల్ని పట్టుకొని అక్కడ కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, విచ్ విల్ ఛార్జ్ ఏ లాట్. ఆ లొకాలిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ లొకాలిటీ దగ్గరికి వెళ్ళాలి. సో టైం టేకింగ్, ట్రావెలింగ్ అండ్ ఎక్స్పెన్సెస్. సో మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాక అతను ఉంటాడో లేదో తెలియదు. సో మళ్ళీ అతను వచ్చేంత వరకు మళ్ళీ అతను లేకపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలి అతని దగ్గరికి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. వెరీ లెంతీ ప్రొసీజర్, టైం టేకింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్ కంపేర్ టు స్కెడ్యూల్. దిస్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్. ఎలా? సో మనకి షెడ్యూల్లో డైరెక్ట్గా మనం ఆ పర్సన్ని ఫేస్ టు ఫేస్ చూస్తున్నాం కాబట్టి మనకి డేటా అనేది మోర్ రిలయబుల్ డేటా వస్తుంది. వేరే ఇన్ క్వశ్చనర్ అనుకోండి, క్వశ్చన్ మనకి అతను పంపిస్తాం కాబట్టి తనకి ఇష్టం వచ్చిన ఆన్సర్స్ రాసి పంపించేస్తాడు క్వశ్చనర్ రిటర్న్ పోస్ట్లో కానీ మెయిల్ రిప్లైలో కానీ దానికి ఇష్టం వచ్చిన ఆన్సర్ చేసి పంపించేస్తాడు. సో అది ఆ డేటా మనకి కొంచెం లెస్ ఎఫెక్ట్ ఉంటుంది వెన్ కంపేర్ టు స్కెడ్యూల్స్. వెన్ కంపేర్ టు స్కెడ్యూల్స్ మాత్రమే క్వశ్చన్ లెస్ ఎఫెక్టివ్. ఆ పర్సన్ ఏదైతే ఉన్నాడో ద పర్సన్ ఎవరైతే ఉన్నారో ద ఎన్యూమరేటర్, హీ మస్ట్ బీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టేకింగ్ ద డేటా, కలెక్టింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా. సో ఇప్పుడు డేటా మొత్తం ఎన్యూమరేటర్ చేతిలో వస్తుంది కాబట్టి ఆ డేటాని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగి ఉండాలి ఎన్యూమరేటర్. సో ఎన్యూమరేటర్ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి అండ్ హీ మస్ట్ బీ వెరీ స్కిల్ టు గెట్ ద ఆన్సర్స్. సో ఆ పర్సన్ దగ్గర నుంచి నువ్వు ఆన్సర్స్ నువ్వు ఆ పర్సన్ క్వశ్చన్ చేసి నువ్వు ఆన్సర్స్ కావాలి. సో నువ్వు ఎలా పడితే అలా రూడ్గా మాట్లాడితే ఆ పర్సన్ నీకు ఆన్సర్స్ ఇవ్వడు. సో ఎన్యూమరేషన్ మస్ట్ బీ కూల్ అండ్ హ్యాస్ టు బీ వెరీ డీసెంట్ విత్ ద పర్సన్స్. అలాగే క్వశ్చనర్లో కూడా వీ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. క్వశ్చనర్లో వాట్ విల్ బీ ద ఐడియల్ క్వశ్చనర్ ఎలా ఉండాలంటే మన క్వశ్చన్స్ చాలా ప్లీజింగ్ వేలో అడగాలి. సో ఎలా పడితే అలా మనం క్వశ్చన్స్ చేస్తే కన్సర్న్ పర్సన్ మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. అండ్ మోస్ట్లీ మనకి సర్వేకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే మనం క్వశ్చనర్లో ఇంక్లూడ్ చేయాలి. ఎటువంటి క్వశ్చన్స్ పడితే అటువంటి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయకూడదు. సర్వేకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అనుకుంటామో అటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనం క్వశ్చనర్లో ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఇట్ మస్ట్ బీ మేక్ షూర్ దట్ వీ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మనం క్వశ్చనరే ఒక పోస్ట్ చేసి ఆ క్వశ్చనరే ఒక 4-5 పేజీలు ఉందనుకోండి, వాడు దాన్ని చదవరు, పక్కన పడేస్తాడు. సో ఇట్ మస్ట్ బీ ఐడియల్ 1 page or 2 page, which is ideal. 4-5 పేజీలు ఇచ్చాడు అనుకోండి, ఎవరు చేస్తారా వీడని పక్కన పడేస్తాడు. సో లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వేకి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం క్వశ్చనర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్, మోస్ట్లీ మనం ఎస్
ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే మనకి మోస్ట్ రిలయబుల్ డేటా అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్. సో దిస్ ఆర్ సమ్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఐడియల్ క్వశ్చనర్. నో షెడ్యూల్లోకి వస్తే ఎన్యూమరేటర్స్ గురించి మనం కొంచెం చెప్పుకోవాలండి. ఎన్యూమరేటర్స్ ఏంటంటే ఎన్యూమరేటర్స్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. అండ్ దే మస్ట్ బి స్కిల్డ్ అయి ఉండాలి. సో ఇతను ఎడ్యుకేటెడ్గా లేకపోతే కలెక్ట్ చేసిన డేటాని మొత్తం ఖరాబ్ చేస్తాడు. సో విచ్ ఈస్ యూజ్లెస్ ఇన్ కండక్టింగ్ ద స్కెడ్యూల్స్. సో ఎన్యూమరేటర్ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి అండ్ హీ మస్ట్ బి వెరీ స్కిల్డ్ ఇన్ ద సెన్స్ అతను ఆ కన్సెంట్ ప్రాసెస్ దగ్గర నుంచి డేటా ఎలా రాబట్టుకోవాలనే స్కిల్ ఉండాలి. ఎలా పడితే అలా క్వశ్చన్స్ చేసి రూడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వరు. సో హీ మస్ట్ బి వెరీ ప్లీజింగ్ అండ్ హీ మస్ట్ బి వెరీ స్కిల్డ్ టు గెట్ ద ఆన్సర్స్. So this is about the schedule and the questionnaire, so which are very important in collecting the primary data. Census is nothing but the collection of the various data. సో మనకి ఫస్ట్ సెన్సెస్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే జనాభా లెక్కలు. సో మనకి సెన్సెస్లో జనాభా లెక్కలు ఒకటనే కాదు, మనకి చాలా రకమైన డేటాని మనం ఎన్యూమరేటర్స్ కలెక్ట్ చేస్తారు మన దగ్గరికి వచ్చి. మన నేమ్ కానివ్వండి, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి, సో ఇలాంటి రకమైన డేటా మొత్తం సెన్సెస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో ఎంత కలెక్ట్ చేసుకొని వాళ్ళ రిపోర్ట్స్ని వాళ్ళ వెబ్సైట్స్లో గవర్నమెంట్ వెబ్సైట్స్లో పెడుతుంటారు. సో ద ఫస్ట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ 1871 to 72. సో ఆ ఇయర్లో మనకి ఫస్ట్ సెన్సస్ అయింది ఇండియాలో. అండ్ ద లేటెస్ట్ వాజ్ టేకెన్ ఇన్ 2011. సో దట్ ఈస్ ద 15th సెన్సస్. సో 2011లో అయింది. దట్ ఈస్ ద 15th సెన్సస్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఐ హ్యావ్ ఎ లొకాలిటీ. సో ఈ లొకాలిటీలో యావరేజ్ ఇన్కమ్ నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది సమ్ లొకాలిటీ ఏ. ఈ లొకాలిటీ ఏలో ఉన్న పాపులేషన్ అందరిది యావరేజ్ ఇన్కమ్ నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ మై ఇమీడియట్ డ్యూటీ? సో ఫస్ట్ నేను ఏం చేస్తా, కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈ క్వశ్చన్స్లో ఏముంటుంది, వాట్ ఈస్ యువర్ ఇన్కమ్, దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్. నాకు ఇంకా యావరేజ్ ఇన్కమ్ కనుక్కోవడానికి నాకు వేరే క్వశ్చన్స్ ఏం అవసరం లేదు. సో దట్ ఈస్ ద ఒరిజినల్ ప్రొసీజర్ వాట్ వీ హ్యావ్ టు డూ టు క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ దట్ లొకాలిటీ. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాక టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ లొకాలిటీ చేసుకున్న మనకి యావరేజ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు ఒక మొత్తం లొకాలిటీ ఉంది, లొకాలిటీ మొత్తం నేను తిరగలేను అనుకొని జస్ట్ కొన్ని హౌసెస్ మాత్రమే నాకు దగ్గరలో ఉన్న హౌసెస్, హౌస్ ఏ, హౌస్ బి, హౌస్ సి, హౌస్ డి, సో ఇవి నాకు దగ్గరలో ఉన్నాయి. సో ఈ హౌసెస్ వరకే వెళ్ళి నేను డేటా కలెక్ట్ చేసుకొని వచ్చి వీళ్ళ హౌసెస్లో ఉన్న టోటల్ ఇన్కమ్ కనుక్కుంటాను. సో ఈ హౌసెస్లో టోటల్ ఇన్కమ్ కనుక్కొని సో వీళ్ళ యావరేజ్ ఇన్కమ్ కనుక్కుంటాను. మళ్ళీ 4 టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఆర్ 4. సో ఇది కనుక్కొని ఇప్పుడు నాకు ఒక యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ యావరేజ్ ఇన్కమ్ ఈ లొకాలిటీకి మొత్తం అప్లికేబుల్ అవుతుందా? అవ్వదు. యావరేజ్ ఇన్కమ్ ఈ లొకాలిటీ మొత్తం అప్లై అవుతుందా? అవ్వదు. సో నేను ఏం చేశాను, ఓన్లీ 4 డేటా వాల్యూస్ తీసుకున్నాను. కానీ లొకాలిటీలో ఎంతోమంది ఉన్నారు, కానీ నేను ఓన్లీ 4 ఫ్యామిలీస్ కన్సిడర్ చేశాను. సో సెన్సెస్ విల్ నాట్ వర్క్ లైక్ దిస్. సెన్సెస్ ఇలా వర్క్ అవ్వదు. సో దిస్ ఇస్ స్పెషల్ టైప్ ఆఫ్ కేస్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్, విచ్ వీ డిస్కస్ ఇన్ ద లేటర్ టాపిక్స్. సో సెన్సెస్ అనేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మనకి కావాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఆ డేటా నుంచి అనాలిసిస్ కానీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే దీన్ని శాంప్లింగ్ అంటారు. సో దిస్ శాంప్లింగ్ వీ విల్ డీల్ అబౌట్ దిస్ ఇన్ ద లేటర్ టాపిక్స్. మనం నేచర్ ఆఫ్ ది డేటా చూసాము, కేటగిరీస్ ఆఫ్ ది డేటా చూసాము. ఇప్పుడు మనం డేటాని క్లాసిఫై చేసుకుందాం. సో డేటా కలెక్షన్ చేసిన తర్వాత మనం ఊరికే మన దగ్గర ఉంచుకుంటే ఏం వర్క్ అవ్వదు. సో వీ హ్యావ్ టు క్లాసిఫై ద డేటా. క్లాసిఫై చేయాలి, అనాలిసిస్ చేయాలి, రిపోర్ట్స్ చేయాలి. సో క్లాసిఫై చేయాలి. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాలో మనకి 2 types ఉంటాయి. సో డేటా అనేది 2 types ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ డేటా. సో క్వాలిటేటివ్ డేటాలో మనకి ఎటువంటి రకమైన డేటా ఉంటుంది? ఇందాక మనం డిస్కస్ చేసినట్టు హానెస్టీ అండ్ జెండర్ అండ్ బ్యూటీ. సో ఇవన్నీ మనకి క్వాలిటేటివ్ డేటా. ఇదంతా మనకి వీ కెనాట్ మెజర్ ద డేటాని మనం మెజర్ చేయలేము. వెదర్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్. హానెస్టీ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్ వీ కెన్ సే దట్. జెండర్లో మనకి మేల్ ఆర్ ఫీమేల్
సో బ్యూటీలో ఇట్ మే బి ఎనీ రేటింగ్, బ్యూటిఫుల్, నాట్ బ్యూటిఫుల్. సో మన క్వాలిటేటివ్ డేటాలో సపరేట్ స్పెసిఫిక్ వాల్యూ ఉండదు. సో వీ కెన్ జస్ట్ సే దట్ వెదర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ అయితే ప్రెజెంట్, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్. సో ఇలాంటి డేటాని మనం క్వాలిటేటివ్ డేటా అంటాం. నా ఇప్పుడు మనం ఒక పాపులేషన్ని కన్సిడర్ చేస్తే, పాపులేషన్ కన్సిడర్ చేస్తే మనకి దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు, మేల్ అండ్ ఫీమేల్. సో దిస్ కైండ్ ఆఫ్ డివైడింగ్ ద డేటా, అంటే డేటాని మనం ఓన్లీ 2 పార్ట్స్గా వితౌట్ ఎనీ సబ్సెట్స్, 2 టోటలీ డిస్జాయింట్ సెట్స్గా డివైడ్ చేసినప్పుడు దాన్ని డైకోటమస్ అంటారు. ఇక నీ పాపులేషన్ ఉంది, పాపులేషన్ ఓన్లీ మేల్ ఆర్ ఫీమేల్ అంతే, ఇంకా వేరేది ఏది ఉండదు. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డైకోటమస్. ఓన్లీ 2 డిస్జాయింట్ సెట్స్ ఫామ్ అవుతాయి, టోటలీ 2 డిస్జాయింట్ సెట్స్ ఫామ్ అవుతాయి. దెన్ ఇన్ దట్ కేస్ దట్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ నోన్ యాజ్ డైకోటమస్ క్లాసిఫికేషన్. అలాగే ఇప్పుడు నేను దీంట్లో ఇంకోటి చేశాను అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా ఇంకో స్టెప్ తీసుకున్నాను అనుకోండి, మెయిల్లో ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు ఉంటారు, మెయిల్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని ఇద్దరు ఉంటారు. అలాగే ఇన్ ద సేమ్ వే ఫీమేల్లో కూడా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ పాపులేషన్ ఉంది, దాన్ని 2 ways డివైడ్ చేశాను, మేల్ ఫీమేల్, అక్కడ వరకు డైకోటమస్. సో బోత్ ఆర్ టోటల్ డిస్జాయింట్స్, మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ టోటలీ డిస్జాయింట్స్. సో దే ఆర్ కాల్డ్ డైకోటమస్ క్లాసిఫికేషన్. నౌ మళ్ళీ ఈచ్ సెట్ని మళ్ళీ నేను 2 డిస్జాయింట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఎలా, మెయిల్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్. సో దీస్ 2 ఆర్ టోటలీ డిస్జాయింట్ సెట్స్. అంతేగాని ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ ఇద్దరు 2 కలిపి ఉండవు, వెదర్ హీఈస్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఇన్ ద సేమ్ వే ఫీమేల్లో కూడా ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. సో అగైన్ దీస్ బోత్ ఆర్ disjoint sets and again here these both are disjoint sets. So this kind of classification is nothing but the manifold classification. డైకోటమస్లో ఓన్లీ ఒక పాపులేషన్ని 2 typesగా డివైడ్ చేస్తే, 2 disjoint setsగా డివైడ్ చేస్తే దాన్ని డైకోటమస్ అంటారు. అంటే సింగిల్ స్టేజ్, ఒకటే స్టేజ్ అనమాట, ఇక్కడ ఒకటే స్టేజ్. కానీ మ్యానిఫోల్డ్లో 2 or more స్టేజెస్గా మనం డేటాని క్లాసిఫై చేసినప్పుడు దాన్ని మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటారు. సో దిస్ డైకోటమస్ అండ్ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్స్ మాత్రం ఓన్లీ క్వాలిటేటివ్ డేటాలోని మనం అప్లై చేయగలుగుతాం. క్వాంటిటీ డేటా ఈజ్ నథింగ్ బట్ వేర్ వీ హ్యావ్ specific values. So unlike in qualitative data where we don't have any specific values, those are basically in attributes whether we can check whether they are present or absent, ఉన్నవా లేవా అనేది మాత్రమే చెక్ చేయగలుగుతాం క్వాలిటేటివ్ డేటాలో. సో ఇన్ ది క్వాంటిటేటివ్ డేటా అలా కాదు, ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ వాల్యూస్. నౌ లెట్ us consider the population. పాపులేషన్లో ఇందాక మనం మేల్ ఫీమేల్ అని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తాం, కానీ ఇప్పుడు నాకు ఏజ్ కావాలి, ఏజ్ ఆఫ్ ఏ పర్సన్. సో ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే ఇట్ విల్ హ్యావ్ వన్ స్పెసిఫిక్ వాల్యూ, ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. 20, 21, 40, 50 అనే ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉంటుంది. So this kind of data comes under quantitative data. Now let us consider the height of a person. Height of a person 5.6, 6.2, 5'9", like 5'10". So this all which has a specific value for that height. So this all things comes under the quantitative data. సో ఈరోజు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్, ద ఆరిజిన్, ద మీనింగ్, ద లిమిటేషన్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అన్నీ చూసాము. అలాగే నేచర్ ఆఫ్ ది డేటా, హౌ వీ క్లాసిఫై ద డేటా ఇంటూ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ డేటాస్. సో ఇవన్నీ ఈరోజు మనం చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎలా ఎనాలిసిస్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.